ప్రేమ నీకుందా? సంతోషం ఉందా? దీర్ఘశాంతం ఉందా? దయాలుత్వం ఉందా? మంచితనం ఉందా? ఎక్కడున్నావు నువ్వు? శరీర కార్యాల్లో ఉన్నావు. 17వ వచనంలో పగ ఉంది, ద్వేషం ఉంది, కలహం ఉంది, కపటం ఉంది, వైర్యం ఉంది. ఇవన్నిటితో నిండుండి కొత్త సంవత్సరం అని మారి బట్టలు మార్చుకున్నావు అంతే, ఏషాన్ని మార్చుకున్నావు అంతే, ఇంటికి సున్నాన్ని మార్చుకున్నావు. కానీ నీ హృదయంలో దేవునికి చోటీయలేదు. దేవుడు అందుకే బాధపడి ఒక నిష్ప్రయోజన వానితో నీతో మాట్లాడుతున్నాడు. ఒక అల్పుల్లో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా ఆత్మీయమైన వరాలు కనుక నువ్వు పొందితే, ఆత్మ ఫలాలు నీలో ఫలిస్తే, ఇదిగో ఈ సంవత్సరం కూడా ద్రాక్షవనంలో అంజూర చెట్టు గల వలె నిన్ను దేవుడు నాటుకున్నాడు. నీలో ఫలాలు చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. గత 3 సంవత్సరాలు నిన్ను నన్ను దేవుడు పరిశీలిస్తున్నాడు. నీలో ఒక్క పండన్నా వస్తుందని. నిజంగా ఒక గొప్ప సేవకురాలు, ఒక చిన్న ప్రవక్త, ఒక చిన్న ప్రార్థన పరురాలు ఒక ప్రాంతంలో వెళ్ళి వాడబడదట. ఇదే మాట యెషయా గ్రంథం 61. ఇదిగో వారు తమ దేశంలో రెట్టింపు భాగంలో కర్తలు అవుతారనే దానికి ముందు మీ మందలను పరదేశులు మేపుతారు, జనుల ఐశ్వర్యం మీరు అనుభవిస్తారు.